SNQs, question number 229, Minister for Roads and Buildings. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? కరీంనగర్ పట్టణంలో రోడ్ల అభివృద్ధికి 8,680 లక్షల మొత్తాన్ని మంజూరు చేయడం అయింది. పనులను దశల వారీగా అంటే 4 పనులు 1వ దశలో, మిగిలిన 4 పనులు 2వ దశలో NH ప్రణాళిక కింద ఒక పని చేపట్టడం అయింది. అధ్యక్ష, వివరాలు సభా సమక్షంలో ఉంచడమైంది. సి ప్రశ్నకు సమాధానం 1వ దశలో మంజూరైన 4 పనులు 3 పనులు అంటే వరుస సంఖ్య 1, 3, 4 పనులు మే 17కి, అదేవిధంగా మిగిలిన 2వ దశలో చేపట్టిన 4 పనులు 2018 మార్చి నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. అధ్యక్ష. కమలాకర్ గారు. అధ్యక్ష, మొదటగా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ క్వశ్చన్ 1 year ముందు ఇవ్వడం జరిగింది. ఈరోజు తమ రిక్వెస్ట్ చేయడం వలన ఈరోజు మాకు అవకాశం ఎందుకు మీకు కృతజ్ఞత తెలుసుకుంటూ, అధ్యక్ష, కరీంనగర్ నగరం ఒక చారిత్రక నగరం, కరీంనగర్ జిల్లా కూడా ఒక చారిత్రక జిల్లాగా మా ముఖ్యమంత్రి భావిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ జిల్లా అన్న కరీంనగర్ నగరమైన ఒక మంచి అభిప్రాయము, వారికి ఇష్టమైన నగరంగా భావిస్తాం. గతంలో గత పాలకులు కరీంనగర్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రూపేణ కరీంనగర్ నగరాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం జరిగింది, మొత్తం ధ్వంసం చేశారు. కరీంనగర్ నగర రోడ్లు అన్నీ కూడా ఒక గ్రామీణ రహదారులు, గ్రామీణ రోడ్లుగా ఉండే పరిస్థితి ఉండే. అప్పుడు పాలకులు ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ నగరంలో నేను ఒక శాసనసభ్యునైనా కూడా నాకన్నా ఎక్కువ ఆ రోడ్ల గురించి, అక్కడ పరిస్థితి గురించి ముఖ్యమంత్రికి చాలా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముందు ఉన్నది నగరం కరీంనగర్ నగరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నేను ప్రాణ త్యాగం కూడా సిద్ధమే, తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తామని చెప్పి కరీంనగర్ నగరం నుంచే బయలుదేరడం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా ఒక కారణం కరీంనగర్ నగరంగా మేము అందరం భావిస్తాం. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి, ఈ కరీంనగర్ నగరాన్ని ఒక ఉత్తర తెలంగాణకి ఒక అసెట్గా మార్చాలని చెప్పి వారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పర్యటన కరీంనగర్ నగరం రావడం జరిగింది. అధ్యక్ష, ఆ నగరాన్ని గొప్పగా తీర్చిద్దామని చెప్పి ఆ రోజు చెప్పడంతో పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధ్యక్ష ఎన్ని నిధులు వచ్చాయో దానికి ఒక 20-25 రెట్ల నిధులు ఒకటే జీవో నెంబర్ 17, 18, 19, 20 రూపాయల సుమారు 37 కోట్ల రూపాయలు, 37.25 కోట్ల రూపాయలు ఒక జీవోల R&B ద్వారా కరీంనగర్ నగరంలో ఉన్న రోడ్ల అభివృద్ధి కోసం చెప్పారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు R&B మినిస్టర్ మరియు మన మున్సిపల్ మినిస్టర్ కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే. సో అప్పుడు ఈ 37 కోట్ల రూపాయలతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మరో 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 9 కోట్ల వలన ఎందుకంటే షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ కానీ, షిఫ్టింగ్ ఆఫ్ యూటిలిటీస్, తర్వాత సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం, తర్వాత మీడియంలో ప్లాంటేషన్ కోసము, ఫుట్పాత్ల కోసం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అంటే సుమారు ఒకటే జీవోల 46 కోట్ల రూపాయలు మొదటి జీవోలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితము ఇచ్చిన జీవోలు మళ్ళీ రెండో విడతల మరొకసారి జీవో నెంబర్ 353, 354, 355, 357 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కరీంనగర్ నగరానికి ఇప్పటికీ 115 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, 2.5 years బ్యాక్. పోల్స్ షిఫ్టింగ్ కోసము, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కోసము మరొక 28 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శనన్నట్టు. అధ్యక్ష, ఇప్పటివరకు గతంలో కరీంనగర్ రోడ్లు దుమ్ముతోటి ఉన్న ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండే పరిస్థితి వచ్చింది. మరి అధ్యక్ష, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎందుకు జాప్యం జరుగుతుంది, దేనికోసం జాప్యం జరుగుతుంది? 9 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 9 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి ఇప్పుడు మున్సిపాల్లో. ఎందుకు ఈ పోల్ షిఫ్టింగ్ అయితే లేదు, ఎందుకు ఈ పైప్ లైన్ షిఫ్టింగ్ అయితే లేదు? కాబట్టి దయచేసి గౌరవ మంత్రులు ఇద్దరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, మరియు ప్లీజ్ ఒక 2 minutes తమను, అందుకే టైం తీసుకోమను సార్. నేను ఊరికి అడగటం కాదు అధ్యక్ష, ఈ ఇష్యూ ఈ బర్నింగ్ ఇష్యూ కాబట్టి తమరికి మొన్న గౌరవ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కరీంనగర్ అలా ఉందని డబ్బులు ఉన్నాయి, డిపాజిట్ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ 9 కోట్ల రూపాయల్లో ఏం పని చేస్తాం? సో గౌరవ మంత్రి గారు R&B మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష, ఇమ్మీడియట్గా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి, ఒక ఆఫీసర్ను బాధ్యత చేయండి.
ఎందుకంటే ఆర్ఎండ్బి వాళ్ళు మున్సిపల్ పనిచేస్తుంటారు, మున్సిపల్ వాళ్ళు ఆర్ఎండ్ పనిచేస్తుంటారు. ఈ వివిధ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి గౌరవ మంత్రి గారు, ఇద్దరు మంత్రి గారు ఇమ్మీడియట్గా ఈ సమావేశం తర్వాత ఒక అందరినీ ఇక్కడ ఆఫీసులు పిలిపించేసి ఒక బాధ్యత అప్పచెప్పి వర్షాకాలం లోపల కరీంనగర్ రోడ్స్ మొత్తాన్ని కూడా టిప్ టాప్ చేసేందుకు ఈ ఉన్న 2.5 సంవత్సరాల కాలంలో కాని పనులు ఈ 2.5 నెలల్లో చేయాలని చెప్పి ఇద్దరు మంత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జూన్ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి వర్షాల లోపల కరీంనగర్ ప్రజలందరికీ కూడా కొత్త రోడ్స్ ఇవ్వాలని చెప్పి ఇద్దరు మంత్రులు ఇమీడియట్గా వాళ్ళ ఆఫీసు పిలిపించేసి ఈ హైదరాబాద్ రాగానే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా ఒక నియమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు మీది ఇప్పుడు జగత్యాల్. ప్లీజ్ మినిస్టర్ గారు ప్లీజ్ అధ్యక్ష కరెక్టే, మీరు కూడా R&Bలు చేశారు. అధ్యక్ష, కమలాకర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే ఆయన అక్కడ శాసనసభ్యుడిగా ఉండటం అదృష్టం అధ్యక్ష. ఆ కరీంనగర్ పట్టణం యొక్క చారిత్రక నేపథ్యం కావచ్చు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఆ పట్టణం మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన గారు మొట్టమొదటి టూర్లోనే 118 కోట్లు ఒకే పట్టణానికి శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది. కాకపోతే ఆయన గారే చెప్పారు, యూటిలిటీస్ చేంజెస్లో కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఆటంకాలు జరిగినాయి, కోఆర్డినేషన్ లేదని వెంటనే ఇన్ని 100 కోట్ల రూపాయల పనులు జరగటమే కాకుండా దానికి NH ద్వారా అనేక రకమైనటువంటి సస్పెన్షన్ బ్రిడ్జి మొట్టమొదటిసారిగా కరీంనగర్ మానేరు డ్యామ్ నది మీద నడుస్తుంది అధ్యక్ష. రివర్ ఫ్రంట్ కూడా 193 కోట్లు ఈ సంవత్సరం మనం బడ్జెట్లో పెట్టుకోవటం అంత ప్రాధాన్యత ఇచ్చిన దానివల్లనే కరీంనగర్ పట్టణానికి ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. తప్పకుండా మున్సిపల్ మినిస్టర్ గారి యొక్క టైం తీసుకొని వెంటనే 2 శాఖల యొక్క సమన్వయం తీసుకొని అధికారులు పిలిపించి కోఆర్డినేషన్ చేసి వర్షాకాలానికల్లా ప్రధానమైన రహదారులన్నీ పూర్తి చేపిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. క్వశ్చన్ నెంబర్ SNQ 2343 మినిస్టర్ ఫర్ IT అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం లేదండి. సదరు ప్రాంతంలో భూమి లభ్యంగా లేదు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చిల్కలగూడ రింగ్ రోడ్ నుండి ముషీరాబాద్ వైపునకు FOBని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. సాయనగర్. అధ్యక్ష, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తుంటాయి. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు ఉద్యోగులు వెళ్తుంటారు. వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గౌరవ మంత్రివర్యులు ఏదైనా కానీ ఆ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది దగ్గర ప్రాంతంలో తీసుకొని తొందరగా నిర్మిస్తే బాగుంటుంది. చాలామంది ప్రజలు అక్కడ కోరుకుంటూ ఉన్నారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతిరోజు నిత్యం భారతదేశానికి అనేక ప్రాంతాలకు వెళ్ళే వెహికల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మిలిటరీ ట్రక్స్ కానీ, ప్రయాణికులు కానీ, ఉద్యోగస్తులు కానీ వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పార్కింగ్ కంపల్సరీ అవసరం. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడే కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, మినిస్టర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విషయంలో గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష, అది వాస్తవం అధ్యక్ష. అక్కడ ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. నిజంగా కూడా చాలా జనసంచారం ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ మేము ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వేతో ప్రాథమికంగా చర్చలు కూడా ప్రారంభించినాం అధ్యక్ష. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఒక అప్గ్రేడ్ చేస్తూ ఒక మోడర్నైజేషన్ ప్రాజెక్టులో భాగంగా ఒక మంచి కాన్సెప్ట్లో డెవలప్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ మలేషియాలో కౌలాలంపూర్లో ఏ రకంగానైతే KL సెంట్రల్ పేరిట ఒక రైల్వే స్టేషను, అక్కడే మరి చాలా పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేశారు. ఆ రకంగా చేయాలన్న ఆలోచనలో వారు ఉన్నారు అధ్యక్ష. అందులో భాగంగా పార్కింగ్ సౌలభ్యాన్ని కూడా పూర్తిగా మరి వారు కూడా చేయబోతా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రమే కాకుండా మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఒక 18 చోట్ల వివిధ ప్రాంతాల్లో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్స్ ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు చెప్పిన సూచనను కూడా
మరి పరిగణలో తీసుకొని అవసరమైతే స్థల సేకరణ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Question SNQ number 2311C, Minister for Medical and Health. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రతి జిల్లాలో ఒక ప్రాంతీయ ఆసుపత్రిని లేకుంటే కమ్యూనిటీ ఆసుపత్రిని కేంద్ర జిల్లా ఆసుపత్రుల స్థాయి పెంచడానికి ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం ఇది పరిశీలన ఉంది అధ్యక్ష. అరుణ గారు. అధ్యక్ష, అదే మంత్రి గారు ఈ ఏరియా హాస్పిటల్స్ అన్నింటిని, ముఖ్యంగా ఇప్పుడు జిల్లా కేంద్రాలన్నింటిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ని మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నదనే విషయాన్ని చెప్పిన అధ్యక్ష. ప్రతిపాదించడం కూడా అయిందని చెప్పారు అధ్యక్ష. నా విన్నపం ఏంటంటే అధ్యక్ష, ఇది అన్నీ ఒకేసారి చేయడానికి వీలవుతుందని అనుకోను అధ్యక్ష. దశల వారీగా జిల్లాలను ఎంపిక చేసుకొని ఆ జిల్లాలను కూడా హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి జిల్లాలేవి, బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలేవి, ఆ జిల్లాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అటువంటి జిల్లా కేంద్రాలను మొట్టమొదటిగా గుర్తించి వాటిని ప్రయారిటీ బేసిస్గా తీసుకొని ఆ ఆసుపత్రులను ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా గద్వాల జిల్లా కేంద్రమైనటువంటి సందర్భంగా గద్వాల ఏరియా హాస్పిటల్ని మొన్ననే కూడా కోరడం జరిగింది మంత్రి గారిని. దాన్ని అప్గ్రేడ్ చేసి మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్దడమే కాకుండా బెడ్స్ కూడా పెంచుతూ మరి ఒక మెడికల్ కాలేజీ కూడా అక్కడ ప్రతిపాదించడం కూడా కోరడం జరిగింది అధ్యక్ష మంత్రి గారిని. ఎందుకంటే మ్యాక్సిమం మేమంతా కూడా అటు కర్ణాటక రాయచూర్ పైన కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కర్నూలు పైన కానీ ఆధారపడి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా హెల్త్ పైన. ఎందుకంటే హైదరాబాద్ రావడానికి చాలా దూరము, అక్కడ నుంచి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కావడంతో ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి కర్నూలుకు కానీ లేదా రాయచూరుకు కానీ పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మొట్టమొదటగా మరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడేటటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అప్గ్రేడేషన్ కానీ కొత్త మెడికల్ కాలేజీ కానీ చేయాలన్న సందర్భంలో మరి గద్వాల జిల్లా కేంద్రాన్ని మొట్టమొదటగా మరి పరిశీలించాలని ఆ దిశగా మంత్రి గారు మరి తమ యొక్క హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలోని ఇటు నారాయణపేట కూడా అధ్యక్ష ఏరియా హాస్పిటల్, అక్కడ కూడా పెద్ద ఎత్తున పక్కన ఉన్నటువంటి కర్ణాటక మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ ఏరియా హాస్పిటల్ని కూడా దాని స్థాయిని అప్గ్రేడ్ చేస్తూ అక్కడ కూడా హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని, అటు మక్తల్ కానీ ఇటు వనపర్తి కూడా జిల్లా కేంద్రం అయింది అధ్యక్ష. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అయింది అధ్యక్ష. మరి సొంత జిల్లా కాబట్టి మంత్రి గారు జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటి మీద ఆ హాస్పిటల్స్ని వెంబడే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. పద్మావతి గారు. గుడ్ మార్నింగ్ అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ సంతోషమే, మరి అన్ని ఏరియా హాస్పిటల్స్ నియోజకవర్గానికి ఒక్క హాస్పిటల్ అన్న అప్గ్రేడ్ చేస్తారు అని మీరు ఇంతకుముందు కూడా అన్నారు. మళ్ళీ నేను అదే ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష. ద ఐడియా ఇస్ వెరీ గుడ్, బట్ ఈ అప్గ్రేడేషన్కి కానీ మరి ఎక్కడైతే కొత్త నియోజకవర్గాలలో డిస్ట్రిక్ట్స్ జిల్లాలలో కానీ మీరు ఏర్పాటు చేసే ఈ హాస్పిటల్స్ కోసం రిక్వైర్మెంట్ లిస్ట్ ఏమన్నా తయారు చేసినరా రీసెంట్గా? అంటే అది డిజైన్ చేయాలంటే దానికి ఏది ఒక రిక్వైర్మెంట్ లిస్ట్ ఉండాలి అధ్యక్ష. రీసెంట్లీ కోదాడలో మీరు ఒక 12 lakhs శాంక్షన్ చేసిండ్రు అధ్యక్ష ఫర్ 30-bedded హాస్పిటల్ది. అందులో నేను మొన్న కూడా క్వశ్చన్ అవర్ అప్పుడు చెప్పిన అధ్యక్ష మీకు మంత్రి గారికి. అయితే దాంట్లో రిక్వైర్మెంట్స్ ఒకటి ఉంటే అక్కడ చేయడానికి పని కోసం మీరు వేరే ఉన్నది అధ్యక్ష. సో అది ఎవరు మానిటర్ చేస్తున్నారు? మనమేమో ప్రభుత్వం పరం నుంచి మీరు పైసలు ఖర్చు పెడుతున్నారు, కానీ అక్కడ అయ్యే పని అసలు అది అవసరమా లేదా? ఇప్పుడు ఇంతకుముందు సునీత గారు అన్నట్టు ఏ గ్రామ పంచాయతీ బిల్డింగ్లో కూడా అవసరమైనంత రూమ్ 10-15 మంది కూర్చునేటట్టు కూడా రూమ్ వస్తలేదు. మళ్ళీ దట్ బ్రింగ్స్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ లుకింగ్ అట్ దీస్ ప్లాన్స్ vis-a-vis with the current requirements of the public or for the building which is being designed. సో అది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. మంత్రి గారు మీరు కూడా దయచేసి మనము పైసలు ఖర్చు పెట్టే ముందే అందరితో మాట్లాడి కరెంట్ కోసం దీనికి ఎలా డిజైన్ చేయాలని మీరు చేస్తేనే దెన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువలో తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త జిల్లాలతో ప్రభుత్వ పథకాలు బీద ప్రజలకు చాలా అందుబాటులోకి వచ్చినాయి. దాంట్లో స్పెషల్గా మా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే రెగ్యులర్గా చిన్న జిల్లాలు కాబట్టి కలెక్టర్ కానీ డిఎండిఎస్ కానీ రెగ్యులర్ పర్సూ చేస్తూ ఉన్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అయితే ఈ కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి హాస్పిటల్స్ను ఇంప్రూవ్ చేయవలసిన, అప్గ్రేడ్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ పరంగా ఒక స్టడీ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏ జిల్లాలో, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉంది. కొన్ని జిల్లాలో సిఎస్సీలు మాత్రమే ఉన్నాయి, కొన్ని జిల్లాలో 100 బెడ్ హాస్పిటల్ ఉన్నాయి, కొన్ని జిల్లాలో 50 బెడ్ హాస్పిటల్ ఉన్నాయి. అట్లా ఏ జిల్లాకు అవసరం, ఏ హాస్పిటల్, ఏ స్థాయి హాస్పిటల్ అవసరం ఉందనే దిశగా స్టడీ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తొందరలోనే ఆ స్టడీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ జిల్లా పరిస్థితులను బట్టి అక్కడ ఏ హాస్పిటల్ అయితే సూటబుల్ అవుతుంది అనేది రొటీన్గా అన్ని హాస్పిటల్కి ఒకటే డిజైన్ కాకుండా, ఒకటే హాస్పిటల్ కాకుండా అన్ని హాస్పిటల్ 250 అనే అవసరం లేకుంటుంది. కొన్ని దగ్గర 250 అవసరం ఉండొచ్చు, కొన్ని దగ్గర 150 అవసరం ఉండొచ్చు. ఆ దిశగా స్టడీ చేస్తా ఉన్నాం అధ్యక్ష.